పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు ప్రజలను భారీగా తరలించే ఏర్పాట్లపై అధికారులకు, కూటమి నాయకులకు సూచనలు చేశారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని పేర్కొంటూ పెందుర్తి నుంచి 8 నుంచి 10 వేల మంది హాజరవుతారని, బస్సులు, ఆహారం సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న పండుగ రేపు రాబోతా ఉంది. జనదినాభివృద్ధి చెందుతున్న ఉత్తరాంధ్ర అటు ప్రాజెక్టుల పరంగా, ఐటీ కంపెనీల పరంగా ఎన్నో రకాల అభివృద్ధి చెందుతూ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడి వస్తున్న విశాఖకి ఒక చిన్న వెలితి ఉండేది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యువనాయకుడు లోకేష్ గారు, అలాగే మన స్థానికుడైన పౌర విమాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చే సందేశాలను విని ఆనందంగా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయమని చెప్పి స్థానిక ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. లోకల్ ఛానల్లో కానీ, పేపర్లో కానీ చూపించి అందరూ 5 గంటలకు బయలుదేరితే కంఫర్ట్గా ముందు వరుసలో కూర్చోవచ్చు. మనకి ఇష్టమైన నాయకులను దగ్గర నుంచి చూడవచ్చు, వాళ్ళ ప్రసంగాలు వినొచ్చు. అదేవిధంగా బస్సు ఎక్కించిన దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర దించే వరకు బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం స్నాక్స్ కానీ, తర్వాత లంచ్ కానీ, వాటర్ సప్లై కానీ, బిస్కెట్స్ కానీ, అరటిపళ్ళు కానీ, డ్రై స్నాక్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక ఇంటి ఆహ్వానానికి వస్తే ఎలా గౌరవంగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటా ఉన్నాం. శ్రీకాకుళం